తమాషాలు చేస్తున్నారా? గతంలో ఉన్న స్టేటస్ ని మళ్ళీ నివేదించడంపై తీవ్ర అసంతృప్తి. ఉస్మానియా కొత్త దవాఖానా నిర్మాణ పనులు ఆలస్యంపై సీఎం రేవంత్ సీరియస్ అయిందంట అన్న. ఫుల్ సీరియస్ అయిపోయి, అబ్బా ఏం సీరియస్ రన్నయ్య అవ్వ జీతం, రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు దొరకలే అంటున్నాడ. అట్లే అంటున్నట్టున్నా. తమాషాలు చేస్తున్నారా? పాత నివేదికనే ఇస్తారా? ఏం డెవలప్మెంట్ లేదా? మరి మనమేం డెవలప్మెంట్ చేసినవే? ప్రజలు కూడా గుర్రుగా ఉన్నారు. మరి ప్రజలు అంటారు తమాషాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని. తమాషాలు చేయకపోతే 22 నెలలుగా మమ్మల్ని పిచ్చోళ్ళని చేసుకుంటా, ఇగో ఇది చేస్తానా అది చేస్తానని కథలు చెప్పి రాష్ట్రానికి గాలికి వదిలేసి అప్పుల పాలు చేసి ఆగం చేసి, నాది రైజింగ్ తెలంగాణ, నాకు పండుగ చేయరి, ప్రజా పాలన పండుగ చేయరి అని సిగ్గుదాపిన మాటలు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా. మరి నీకెట్లయితే పాత నివేదికిస్తే కోపం వస్తుందో, నువ్వు అదే పాత విషయాలు చెప్పుకుంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారో మాకు కూడా కోపం వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు 22 నెలలకెళ్ళి మాకు అమలు చేయలే. పోనీ ఆ ఆరోగ్య శాఖలో ఏమైనా చేసిర్రా పనులు? గవర్నమెంట్ దవాఖానా అంటే ఒక్కడు అదరికస్తారు, గోస పడతారు ప్రజలు ఈ రాష్ట్రంలో. మరి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉంటే ఇంకా నాకు పండుగ చేయరి, ఇంకా నాకు గొప్ప చేయరు అంటాను. రేపు ముఖం మీద ఉంచే పండుగ చేస్తారు జనాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒప్పిస్తే. సో అట్లాంటి ప్రోగ్రామ్ ఉన్నది రేవంత్ అన్న. నేను ఏమంటే ఉస్మానియా దవాఖానా కొత్త దవాఖానా నిర్మాణ పనులట పాత నివేదికను మళ్ళీ ఇచ్చినట్టు అధికారులు. తమాషాలు చెప్తారా అంటున్నా. మరి నువ్వు చేసే తమాషా సంగతి ఏంది? నువ్వు ఎదురైతే కథలు చెప్తావు, నువ్వు సీరియస్గా ఉన్నా, యాక్షన్ తీసుకున్నా, 24 గంటలు పని చేస్తున్నా, ఏం పొడిచినావు, ఏం కథలు కట్టినావు, ఏం పందిరి వేసినావు మాకు అర్థమైతే లేదు. మాకు అసలు అర్థమైతే లేదు. మాటలే సరిపోయినాయి. మరి ఇంకో 2 ఏళ్ళలో పూర్తి చేయాల్సిందే. మరి మాకు కూడా 5 ఏళ్ళలో అన్ని పథకాలు ఇవ్వాల్సిందే. ఇస్తావా? కళ్యాణ లక్ష్మి దండం పెడతా, పుణ్యం ఉంటుంది. నీ 2 చేతులు జోడించి దండం పెడతా. తులం బంగారం 1,20,000 ఏమి ఉండదు అన్న రేటు. దయచేసి కళ్యాణ లక్ష్మి ఏమన్నా ఇయ్యరాదు? ఇస్తే మేము ఇంకా చెప్తాం మా అన్న మంచోడు, మా అన్న గొప్పోడు అని చెప్తా నేను కూడా. ఇంకా 2 ఏళ్ళలో పూర్తి చేయాలట. అలసత్వం ప్రదర్శించొద్దట, పనితీరు మార్చుకోవాలట. ఎస్ ఎగ్జాక్ట్లీ, మేము కూడా అదే కోరుకుంటున్నాం. పనితీరు మార్చుకో, అలసత్వం ప్రదర్శించకు, ఈ లంగామాటలు చెప్పకు, ప్రజల్ని మోసం చేయకు, నిజాయితీగా చిత్తశుద్ధితోని 10 చెప్పకు, ఒకటి చెప్పి ఆ ఒక్కటన్నా పూర్తి చేయి. ఇంకో ఈ రైతు బంధుకి ఇది ఇస్తానా, అదన్నా పూర్తి చేయి. ఇంకో ఈ పెన్షన్కి ఇది ఇస్తానా, ఇది అదన్నా పూర్తి చేయి. ప్రతి దాంట్లో లంగామాటలు చెప్పుడు, పలకలేసుడు, బొమ్మలు దిగుడు, నాది అభివృద్ధి అని చెప్పుడు. పలకలేస్తే అభివృద్ధి అవుతుంది. పని చేస్తే కదా అభివృద్ధి అనేది. పని చేయాలి, పలకలేయద్దు. మరి మార్చుకో నువ్వు కూడా పనితీరుని. సీఎంఓ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఉన్నతాధికారులకు హెచ్చరిక జారీ చేసింది. పనుల స్పీడప్ కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. జిల్లాలో హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ నిర్మాణాలు జూన్ నాటికి పూర్తిగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మనం చెప్పింది కదా, ఇదంతా ఇట్లా గొప్ప రాస్తే వీళ్ళ పైన దాడులు జరగవు. వెలుగు పత్రిక ఎంత బ్రహ్మాండంగా వెలుగుతుంది. 22 నెలలకెళ్ళి కలకలాడిపోతుంది. V6 ఛానల్ కలకలాడిపోతుంది. ఏం నడిపిస్తారా ఛానల్, ఏం గొప్పగా ఉందని అంటారు జనాలు కదా రేవంత్ అన్న. ఇట్లా రాసిన వాళ్ళకి ఎట్లాంటి దాడులు ఉండవు, ఏం బాధలు ఉండవు, వాళ్ళకి ఏం కష్టాలు రావు. ఎందుకంటే దాడులు చేసే వాళ్ళకి రేవంత్ అన్న సహకరిస్తాడంట. సో ఇట్లా మంచిగా రాస్తారంట వీళ్ళు. ఉస్మానియా అధునాతన పరికరాల ఏర్పాటుకు తగ్గట్టు గదులట, ల్యాబులు, ఇతర నిర్మాణాలు ఉండాలి. హాస్పిటల్లో నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలట. ఉస్మానియాకు వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలి. మీరు చెప్పురు మరి అదేందో, మీరు ఎట్లా శిల్కపాలకు వలుతారు? వీఆర్ ఆల్వేస్ రెడీ. మీ శిల్కపాలకు మీ సంకనాకి కూడా మీరు రెడీ ఉన్నాం. చెప్పురు మీరే. మరి ఎటువంటి శిల్కపాలకులు పలుకుతుంది? తమాషాలు చెప్తుంది ఎవరు? ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తుంది ఎవరు? జూబ్లీస్ ఎన్నికల కోసం తమాషాలు చేసి పేపర్ల రాతలు రాస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి సీరియస్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. అసలు ప్రజలు మొత్తం రేవంత్ రెడ్డి ఆహా ఓహో ఆహా అంటారు. పొగుతుడు ప్రజలు, పొగిడి కడుపు ఉబ్బిపోతుంది. సో అంత గొప్పగా రేవంత్ అన్న పరిపాలన చేస్తుంది. కాబట్టి మరి
అన్నగారంట తమాషాలు చేయొద్దు, మాకు అన్ని పనులు చేయాల్సిందే, మమ్మల్ని హాస్పిటల్ కడతాం, బంగారు తునక చేస్తామంటారు. ప్రజలకు తెలుసు ఏందో నిజమేందో, నువ్వు ఎంత గొప్పగా నీ గవర్నమెంట్ అవకాశందో. ఇలా ఓదాం రేవంత్ ఛాలెంజ్ చేద్దాం. ఊర్లలోకి పోయి గ్రామ పంచాయతీలలో ఎవరన్నా మూతి ముందల బైక్ పెట్టి సర్కారు దవాఖాన పోతావా, డెలివరీ చేయించుకుంటావా అని ఒక గర్భిణీ మహిళను అడుగుదాం. బండ బూతులు ఇకపోతే ముక్కులో రాస్తాను, బండ బూతులు తిడతారు. కేసీఆర్ కిట్ రాకపోయినా 12-13 వేల రూపాయలు రాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ గవర్నమెంట్ దవాఖాన పోయి మేము డెలివరీ చేసుకుంటాం అని చెప్పేటప్పుడు చూపిస్తే నీ ముక్కులు ఎవరు రాస్తా. ఐఎమ్ రెడీ, నేను రెడీ ఉన్నా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు 7 గంటలు అడుగుదాం. అంత చండాలమైన వైద్య శాఖ నడుస్తుంది ఇప్పుడు. ఈ వైద్య శాఖలో నువ్వు మెరుగులు దిద్ది కట్టలు గచ్చి పండుగ చేసి రతం చేస్తావు. ఓ కొడుకు నాయనో, నీ తెలివేస ఉంటుందో, నువ్వెంత మునగాడవో చూస్తారు జనాలు. చూసి అబ్బా రేవంత్ రెడ్డి బాగున్నాడురా, నల్లమల్లకెళ్ళి వచ్చి తొక్కి 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 ఇగురు పెడతానరా అంటారు. పచ్చ ఇగురు పెడుతున్నాడుగా. మరి మాకు తెలియదు ఏడ ఇగురు పెడతానో ఏం కథ. నాయన నీ రాజ్యాన్ని నమ్ముతలేడు. ఈ లతుకో రాతలు రాసే ఈ లంగా పేపర్లు మొత్తం ఇప్పుడు మంచి పేపర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈయన ఇదే వార్తలు ఇప్పుడు ప్రింట్ అండ్ ఐటమ్స్ ఉంటాయి. జర్రాగని ఇక రేవంత్ రెడ్డి 100 ఏళ్ళు అవసరానికి ఉస్మా నయా 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 మోసం నయాతో, ఉస్మా నయాతో నయా మోసానికి తెరలేపిన రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న తానా అంటే తందాన అంటన్న జోగుడు పత్రికలు, ఆ జోగుడు పత్రికల్లో మరి ఇంకా చూసుకోండి. ఇంకొక ఆయన గమ్మత్తున్నారు మీరు. జూబ్లీస్ తర్వాతే స్థానికం, ఇటు పోతే బొమ్మ. ఇది ఈడు ఏంటంటే రేవంత్ అన్న తలకాయల పుట్టినే రాస్తాడు. ఈ రాధాకృష్ణ సిగ్గు రాదు, సిగ్గులేని రాధాకృష్ణ అంట. సో మనోడు ఏం చెప్తానంటే ఇప్పుడు ఇలా జరగబోయే మీటింగ్ గురించి రాసుకొస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సి వస్తే ప్రతి పేపర్ బ్యాన్ వేయడం ఇదే మాత్రమే. ఒక్కనికన్నా నమస్తే తెలంగాణ పైన జరిగిన దాడి గుర్తురాలేదా? వివక్ష. ఇది బీఆర్ఎస్, మరి వాళ్ళు కూడా కదా వివక్ష, ఇది కాంగ్రెస్ అని. తప్పే ఉంది. మీరు చేసేది సంసారం అయినప్పుడు వాళ్ళు చేసేది ఎందుకు వ్యభిచారం అయితే? మీరు మంచి పని చేస్తే వాళ్ళు మంచి పని చేస్తారు. మీ గురించి వాళ్ళు వార్త రాయరు, వాళ్ళ గురించి మీరు వార్తలు రాయరు. మీరు నిజాలు రాయరు, వాళ్ళు నిజాలు రాస్తారు. వాళ్ళు నిజాలు రాయనప్పుడు మీరు నిజాలు రాస్తారు. ఎవడు అధికారం ఉంటే వాడు అట్ట రాసుకుని, ఎవడు వ్యతిరేకంగా ప్రతిపక్షం ఉంటే వాడు అట్ట రాస్తారు. ఇది జనరల్ ఒపీనియన్, పబ్లిక్ లో ఉన్నదే. సో ఇప్పుడు వీళ్ళందరినీ ఏమనాలి మనం? రేవంత్ రెడ్డి ఎంగిలి వెతుకులు తినే పత్రికలు, స్లాటర్ హౌజులు చెప్పొచ్చు మరి ప్రజలు, ప్రజానికం గట్టే చెప్తారు కదా. సో ఇది పరిస్థితి. మరి ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని జోకుడు పత్రికలు మొత్తం మంచి అనమాట. ఎవడైతే జోక్తలేడో, ఎవడైతే నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ దొంగలు అనమాట. అది ఎవరు ఏందని నన్ను అడగదు. అలాంటి చెప్తారు, మరి వాళ్ళంటే చెప్పారు, నేను చెప్తాను మీకు, నాకేం సంబంధమే.